సార్ అలాగే ఈరోజు జీబ్రా మూవీ కూడా రిలీజ్ అయింది. సత్యదేవ్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది? దీని ఫీడ్‌బ్యాక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు జనాలు? మనీ చుట్టూ తిరిగే కథ అనమాట. ఈ సినిమా సంబంధించి చాలా ప్రమోషన్ కార్యక్రమాలు చేశారు. చిరంజీవి గారు వచ్చారు సినిమా ప్రమోషన్కి. మనం అంతా చూసాం. జీబ్రా సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక బ్యాంకు చుట్టూ జరిగే జీవితాలు ఎలా ఉంటాయి, బ్యాంక్ ఎంప్లాయీస్ ఎలాంటి స్కాములు ఇరుక్కుంటారు, ఆ స్కాముల నుంచి ఎలా బయటపడ్డారనేది ఈ సినిమా కథ అనమాట. కథలో చూసుకున్నట్టయితే ఒక క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టరు ఒక లెటర్ తప్పు కొట్టేసి 4 లక్షల రూపాయలు చెక్ డిపాజిట్ అనేది వేరే బ్యాంక్కి వెళ్ళిపోతుంది, వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఆ ప్రాబ్లం నుంచి తను సేవ్ చేయబోయి హీరో క్యారెక్టర్ సూర్య క్యారెక్టర్ సత్యదేవ్ పర్ఫామ్ చేశాడు. ఆ క్యారెక్టరు తనను సేవ్ చేయబోయి 5 కోట్ల స్కామ్లో ఇరుక్కుంటాడు. అది కాకుండా ఆ ఏరియాలో ఆ స్టేట్లో పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి ఆది క్యారెక్టరు డాలీ ధనంజయ్ చేశాడనమాట. అతనికి ఎదురెళ్ళే క్యారెక్టర్ లాగా సూర్యని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్కాముల నుంచి అతను బయటపడటం ఎలా, ఈ డాలీ క్యారెక్టర్ నుంచి ఇతను ఎలా తప్పించుకున్నాడు అనేది కథ అనమాట. ఈ కథకి ఈశ్వర్ డైరెక్టరు తను యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయ్. పెంగ్విన్ సినిమా తీసాడు, తునుపు పెంగ్విన్ సినిమా చేశాడు. ఇది 2వ సినిమా. అతను స్వతహాగా బ్యాంక్ ఎంప్లాయ్. సో బ్యాంకుల్లో జరుగుతున్నటువంటి స్కాములు అనేవి కూడా ఎక్కడా కూడా బయటికి రావు. ఎందుకంటే మనం చూస్తున్నాం బ్యాంకు స్కాములు బయటకు వచ్చినాయి అంటే షేర్ మార్కెట్ లింకు ఇవన్నీ కూడా ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసే అంశాలు బ్యాంకుల్లో జరుగుతుంటాయి. అవి బయటకు వచ్చినాయి అంటే ఇలాంటి ఉపద్రవాలు వస్తాయని చెప్పేసి బ్యాంకుల్లోనే అక్కడ ఇన్ ది స్పాటే బ్యాంకులో సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేట్ చేసి ఆ సమస్యను అక్కడక్కడ పరిష్కరించడం లోపలే జరుగుతుంటాయని మనకి ఈ సినిమాలు ఇట్లాంటి సినిమాలు చూసిన తర్వాత తెలుస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఇలాంటి బ్యాంకు సంబంధించిన సబ్జెక్ట్ మనం చూసాం, లక్కీ భాస్కర్. అది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది, దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి బ్యాంక్ సబ్జెక్టే వీళ్ళు తీసుకున్నప్పటికీ కూడా అది పీరియాడిక్ అనమాట. గతంలో జరిగినటువంటి స్కాము, దానికి సంబంధించినటువంటి లింకులు అన్నీ ఉంటాయి. దాంట్లో కొంత సీసీ కెమెరాలు కానీ లేకపోతే టెక్నాలజీ వాడకం కానీ మెయిల్స్ ఈమెయిల్స్ లేకపోతే ఇలాంటి సాక్ష్యాలు టెక్నాలజీ వాడటం ఇట్లాంటివన్నీ దాంట్లో ఏముండవు, డీప్కి వెళ్ళరు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సీసీ కెమెరాలు ఇవి ఉన్న నేపథ్యంలో నిఘా నేత్రం మధ్యలో వీళ్ళు ఎలా బయటపడ్డారనేది సినిమా. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టు సత్యదేవ్ మనకు తెలుసు, సత్యదేవ్ మంచి పర్ఫార్మర్. యాజ్ ఇట్ ఈజ్గా తన రోల్కి తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ డాలీ ధనంజయ్ కూడా ఈ సినిమాకు మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్పాలో చూసాను, జాలిరెడ్డి క్యారెక్టర్ చేశాడు. పుష్పకే పర్లేదు మంచి పేరు వచ్చింది అనుకున్నాము. బట్ ఈ డాలీ ధనంజయ్కి జీబ్రా ద్వారా మంచి పేరు వచ్చింది. మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న క్యారెక్టరే అతను చేశాడు. తర్వాత సత్య యాజ్ ఇట్ ఈజ్ సత్యగా కమిడియన్ సత్య ఉన్నాడు. కమిడియన్ సత్య కూడా తన పర్ఫార్మెన్స్తో తను ఆకట్టుకున్నాడు. అది కాకుండా కట్టప్ప సత్యరాజ్ గారు అతను క్యారెక్టర్ పరిధి ఉన్నంత వరకు అతను పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఈ త్రిబుల్ సత్య క్యూబ్ సినిమాలో అయితే మంచి రైడే చేశారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ సినిమాకి ప్రాణం పోసింది రవి బసు, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసు. ఈ సినిమా మ్యూజిక్ అతనే చేశాడు. అతను కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో ఇట్లాంటి సినిమాలకి టెక్నికల్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. మ్యూజిక్ ఒకటి బాగుంది, ఎడిటింగ్ బాగుంది, కెమెరా పనితనం బాగుంది. టెక్నికల్ వాల్యూస్ పరంగా చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ సినిమా మంచి పొజిషన్లోనే ఉందని చెప్పుకోవాలి. బట్ ఈ సినిమా తెలుగులో ఎంతవరకు ఆడుతుంది, తెలుగు ఆడియన్స్ని ఎంతవరకు పిక్ చేస్తుందంటే ఇది దీంట్లో ఒక స్టార్ హీరో లేడు, మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాదు ఇది. బట్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్తుంది స్కాము. పోస్టర్లు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. బ్లాక్ మనీలు లేకపోతే మనీ ఎక్కువ ఫ్లోటింగ్ అయ్యే దగ్గర మోసాలు జరుగుతాయని చెప్పేసి పబ్లిసిటీ అంతా ఇలా జరిగిందనమాట. ఓపెనింగ్స్ విషయానికి చూసుకున్నట్టయితే ఓపెనింగ్స్ తక్కువే ఉన్నాయి. బట్ సినిమా చూస్తున్నంతసేపు అయితే ఓకే, కూర్చోబెట్టగలరు సినిమా. అలానే ఎగబడిపోయి మనం మిస్ అయిపోతాం సినిమా చూడకపోతే అని చెప్పేసి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి అయితే ఉందా అంటే క్వశ్చన్ మార్క్ పరిస్థితి. థియేటర్కి వెళ్ళిన ఆడియన్కి అయితే ఒక థ్రిల్ ఇస్తారు. దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి. కొన్ని డీటెయిలింగ్గా చెప్పాల్సిన పాయింట్లని ఒక లైట్గా టచర్ వేలో చెప్పుకుంటే వెళ్ళే డైరెక్టరు కాస్త డీటెయిల్గా చెప్పినట్టయితే కనీసం మల్టీప్లెక్స్ ఆడియన్స్ అయినా థ్రిల్ అయ్యి ఈ మౌత్ టక్ ద్వారా ఒక రేంజ్కి తీసుకెళ్లే వాళ్ళేమో. బట్ డీటెయిలింగ్ అనేది మిస్ అయ్యాడు. కాస్త ఎంటర్టైన్ పద్ధతిలో చెప్పాలనుకున్నాడు. థ్రిల్లర్
చూస్తున్న సినిమాని ఆ ఫీలింగ్ క్యారీ చేశాడు. ఓకే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక యావరేజ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ మనకి చూస్తున్న ఆడియన్కి అయితే కలుగుతుంది. బట్ ఆడియన్ వెళ్ళిపోయి ఇప్పుడు సినిమా చూస్తాడా థియేటర్కి అనేది చూడాలి. టికెట్ రేట్లు ఉన్నాయి, 290 రూపాయలు టికెట్ రేట్ ఉన్నట్టుంది ఇప్పుడు ప్రజెంట్. ప్రతి ఒక్కళ్ళకి క్యాల్కులేటింగ్ అనేది అయిపోయింది ఈ రోజుల్లో. బట్ ఈరోజు రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు ఉన్నాయి, 4 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు. జీబ్రా ఒకటి, మెకానిక్ రాకీ ఒకటి, ప్లస్ కేసీఆర్ అనే సినిమా, దేవకి నందన వాసుదేవ, ఈ 4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 4 సినిమాల్లో ఆడియన్ ఇది థియేటర్ వరకు తీసుకురాగలుగుతుంది అనేది మనం వేసి చూడాలి. బట్ దీంట్లో ఈ 4 సినిమాల్లో చూసుకున్నట్టయితే మెకానిక్ రాకీకి కాస్త మూమెంట్ కనపడుతుంది. ఒక 20% 30% క్రౌడ్ పుల్లింగ్, యూత్ క్రౌడ్ పుల్లింగ్ లాగా అది బెటర్మెంట్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే. సో ఈ కాంపిటీషన్ 4 సినిమాల మధ్య కాంపిటీషన్లో ఈ జీబ్రా ఎలాంటి రిజల్ట్ని సవి చూస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఇది అయితే ఒక ఫెయిల్యూర్ సినిమా కానీ చెత్త సినిమాగా అయితే దీన్ని చెప్పలేము. బట్ మంచి సినిమానే. బట్ ఎక్స్ట్రాడినరీ టాక్ అనేది సొంతం చేసుకోలేకపోయింది. ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ కలిగటం అయితే అదొకటి మిస్ అయింది. వావ్ అద్భుతం అని చెప్పేసి చూస్తున్నంతసేపు అలా కాకుండా ఓకే గుడ్ సినిమా అనే రేంజ్లో అయితే జీబ్రా ఆగిపోయిందని మనం చెప్పొచ్చు అన్నమాట.